హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో సాఫ్ట్వేర్ టెస్టింగ్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి, ఒక సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేస్తారు, సో ప్రోడక్ట్ని కానీ అప్లికేషన్ని కానీ టెస్ట్ చేస్తాము, సో దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి సో అనే దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. సో జనరల్గా మనకి 4 బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఒక సాఫ్ట్వేర్ టెస్టింగ్కి. సో టెస్టర్ అయిన అతను కంపల్సరీగా వీటి గురించి తెలుసుకోవాలి. సో 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో వీటికి సంబంధించిన రియల్ టైం కూడా ఎగ్జాంపుల్ మనం చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ వన్ కాస్ట్ ఎఫెక్టివ్. సో కాస్ట్ ఎఫెక్టివ్ గురించి మనం చూద్దాము. ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ ఐటీ ప్రాజెక్ట్ ఆన్ టైమ్ హెల్ప్స్ యూ సేవ్ యువర్ మనీ ఫర్ ద లాంగ్ టర్మ్ ఇన్ కేస్ ఆఫ్ ద బగ్స్ caught in the early stage of software testing. It cost less to fix. సో ఇది జనరల్గా మనకి కాస్ట్ ఎఫెక్టివ్కి సంబంధించిన డెఫినేషను. ఇక్కడ జనరల్గా మనం చూసుకుంటే ఏదైనా ఒక అప్లికేషన్ని కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ టెస్ట్ చేసేటప్పుడు మనకు చాలా బగ్స్ అనేది వస్తాయి. సో ఈ బగ్స్ని మనం టెస్టింగ్ ద్వారా మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలము. ఎప్పుడైతే ఈ బగ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఫిక్స్ చేపించి అఫీషియల్గా సాఫ్ట్వేర్ని రిలీజ్ చేస్తామో, సో ఎవరైతే కస్టమర్స్ యూస్ చేస్తున్నారో సో వాళ్ళు మంచిగా యూస్ చేసి మంచి ఫీడ్బ్యాక్ని ఇవ్వడం కానీ, సో సమ్ అదర్ ప్రాజెక్ట్స్ కూడా కంపెనీకి ఇవ్వడం కానీ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఒక టెస్ట్ ఇంజనీర్ ఏంటంటే సో కస్టమరు ఎప్పుడు ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేయకూడదు, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇంటిగ్రేషను, రిగ్రెషను, శానిటీ, పర్ఫార్మెన్స్ టెస్టింగు, సెక్యూరిటీ టెస్టింగు, సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ పర్ఫామ్ చేయడం వల్ల మనం ఒక అప్లికేషన్ని స్టేబుల్గా మంచి ఎఫెక్టివ్గా ఒక మంచి ఫంక్షనాలిటీ పరంగా మంచిగా వర్క్ అయ్యే విధంగా అప్లికేషన్ మనం కస్టమర్కి ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో దీనికి సంబంధించి ఎలాంటి కాస్ట్ అనేది సో మనకి ఎఫెక్టివ్ అయితే లాస్ అనేది ఉండదు. ఎందుకంటే మనకి కస్టమరు అలాగే క్లయింట్స్ ఒక ప్రాజెక్ట్కి ఇంత బడ్జెట్ని అలకేట్ చేయడం అయితే జరుగుతుంది. సో కంటిన్యూస్గా ఇష్యూ ఫిక్సింగ్, సో మళ్ళీ కస్టమర్ ఇష్యూస్ వస్తూ ఉంటే ఒక పర్సన్ని మనం డెడికేట్గా ఆ ప్రాజెక్ట్లో పెట్టాల్సి వస్తుంది మళ్ళీ. సో తనకి మనీని పే చేయాలి మంత్లీ బేసిస్. సో ఈ విధంగా మనకి ఒక కంపెనీకి లాస్ అవ్వకుండా అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండేటట్టుగా మనం కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనము టెస్టింగ్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. సో ఈ టెస్టింగ్ చేయడం వల్ల మనకి ఇలాంటి ఫ్యూచర్స్, ఇలాంటి అడ్వాంటేజెస్, సో ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే సెక్యూరిటీ. ఇట్ ఈస్ ద మోస్ట్ వనరబుల్ అండ్ సెన్సిటివ్ బెనిఫిట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. People are looking for trusted products. It helps to removing risk and problems earlier. సో ఇక్కడ చూసుకుంటే మనం సెక్యూరిటీ టెస్టింగ్ అని పర్ఫామ్ చేస్తాము. సో సెక్యూరిటీ టెస్టింగ్ చేయడం వల్ల మనకి సో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనకి ప్రోడక్ట్ మీద ఒక కాన్ఫిడెంట్, ఒక ట్రస్ట్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే మన ప్రోడక్ట్ని, మన సాఫ్ట్వేర్ని ఎవరైతే అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు యాక్సెస్ చేయలేరు. మంచి సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే యూస్ చేసుకోగలరు. సో ఒక బెనిఫిట్ని, ఒక కాన్ఫిడెంట్ని, ఒక ట్రస్ట్ని ఇవ్వడం అయితే జరుగుతుంది కస్టమర్కి. సో మనం ఎలాంటి టైప్ ఆఫ్ సెక్యూరిటీ టెస్టింగ్ చేసాము, ఎలాంటి స్కాన్స్ రన్ చేసాము, సో దాని మీద బేస్ చేసుకొని మనం ఇష్యూస్ని ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కస్టమర్కి మనము మంచిగా సెక్యూరిటీ కలిగిన ఒక ప్రోడక్ట్ని కానీ ఒక అప్లికేషన్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు సెక్యూరిటీ టెస్టింగ్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనము ఫంక్షనల్ టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కూడా అయిపోయిన తర్వాత మనం సెక్యూరిటీ టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తాము. ఇక్కడ మనకి లూప్ హోల్స్ తెలుస్తాయి. సో ఎక్కడ బ్రేక్ అవుతుంది, సెక్యూరిటీ పరంగా ఎక్కడ ఫిట్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయిన్ పాస్వర్డ్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి, సో లేకపోతే అలాగే అనాథరైజ్డ్ పర్సన్స్ యాక్సెస్ చేయడానికి వీలుందా లేదా, సో డొమైన్స్ చేంజ్ చేసినప్పుడు ఏ విధంగా వర్క్ అవుతుంది, సో అనే కాన్సెప్ట్ మీద మొత్తం చెక్ చేసి ఎఫెక్టివ్గా మనము ఈ ప్రోడక్ట్ని సెక్యూరిటీ టెస్టింగ్ పర్ఫామ్ చేసి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. టెస్టింగ్ ఎన్ష్యూర్ ఏ క్వాలిటీ ప్రోడక్ట్ ఈస్ డెలివర్డ్ టు కస్టమర్స్. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని టెస్ట్ చేసేటప్పుడు సో మంచి క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఇష్యూస్ కస్టమర్ ఫేస్ చేయకూడదు అంటే బేసిక్ ఫంక్షనల్ ఇష్యూస్ కానీ కంపల్సరీగా ఎలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఫంక్షనాలిటీ ఇష్యూస్ ఫైల్ చేస్తే కస్టమరు సో దానివల్ల చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో మొత్తం టీం దానికి రెస్పాన్సిబుల్ అయితే ఉంటుంది, డెవలపర్స్ కానీ క్యూఏ మెంబర్స్ కానీ. సో కాబట్టి డైరెక్ట్ సినారియో ఎప్పుడు హిట్ అవ్వకూడదు. క్రాస్ సినారియో ఇంకా కొంతమందికి వస్తుంది, లేదంటే వేరే కంపాటబిలిటీ అలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా మనము
లైక్ హాట్ ఫిక్సెస్ కానీ అప్డేట్ ద్వారా ఇవ్వడం కానీ జరుగుతుంది కానీ సో ఫంక్షనాలిటీ బ్రేక్ అవ్వకూడదు. సో దాన్ని లైక్ మంచిగా మనము ఎండ్ టు ఎండ్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకుని టెస్టింగ్ని మనం పర్ఫామ్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో అలాంటి ఇష్యూస్ని మనం ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో సో మంచి క్వాలిటీ కలిగిన ఒక ప్రోడక్ట్ని ఇవ్వడం అయితే జరుగుతుంది కస్టమర్కి. సో కస్టమర్ నుంచి కూడా మనం మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తే మన జాబ్ సంబంధించి మన యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీ మనం 100% ఇచ్చినట్టు ఉంటుంది. సో మనకి అప్రైజల్ టైంలో కూడా మనకి మంచి ఫీడ్బ్యాక్తో పాటు మంచి ప్యాకేజ్ హైక్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్ ఈజ్ టు గివ్ సాటిస్ఫాక్షన్ టు దేర్ కస్టమర్స్. UI or UX టెస్టింగ్ ఎన్ష్యూర్ ద బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ చూసుకుంటే మనము ఏదైనా సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేసి సో ఫైనల్గా మనం ఎవరికి ఇస్తాము, క్లయింట్ కానీ కస్టమర్ కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. లైక్ క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ అలాగే సెక్యూరిటీ కలిగిన ప్రోడక్ట్ని సో మంచి ప్రోడక్ట్ని సో మన సైడ్ నుంచి మనం టెస్ట్ చేసి డెవలప్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫైనల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, సో కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది, సో తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, సో మనం తనకిచ్చిన బడ్జెట్ అలొకేషన్ బట్టి సో మనకిచ్చిన టైం బట్టి సో తన యొక్క ప్రోడక్ట్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, సో మనం ఏ విధంగా వర్క్ చేసాము, సో ఇలాంటి మంచి ఫీడ్బ్యాక్ని మనం కస్టమర్ నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా కస్టమర్ మంచిగా సాటిస్ఫై అయ్యి సో ఈ కంపెనీ ద్వారా ఈ కంపెనీకి నేను ఒక ప్రాజెక్ట్ అసైన్ ఇచ్చాను వర్క్, సో మంచిగా డెవలప్ చేసి ఇచ్చారు. సో ఇలాంటి సాటిస్ఫాక్షన్ మనం పొందినప్పుడు కస్టమర్ నుంచి సో మన కంపెనీతో పాటు మన టీంకి మంచి పేరు వస్తుంది, మన కంపెనీ కూడా మంచి పేరు వస్తాయి. సో దాంతో పాటు మన కస్టమర్ నుంచి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా రావడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు బిజినెస్ అనేది లైక్ బిజినెస్ మేనేజ్మెంట్ వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో మల్టిపుల్ టెక్ క్లయింట్స్తో డిస్కస్ చేయడము, సో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, సో టీమ్స్ గురించి ఇలాంటి ఇంటర్నల్గా మనకి డిస్కస్ చేసుకుంటూ హై లెవెల్లో మళ్ళీ డిస్కషన్ చేసుకుంటూ సో కస్టమర్ నుంచి ఇలాంటి ఇన్పుట్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడే మనకు ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. సో ఎక్కడైనా ఫాల్ట్ చేసినా సో ఎక్కడ మిస్ అయినా సో ఇంకేమైనా ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్స్ ఇంకేమైనా కావాలన్నా సో ఇవన్నీ మనకు ఇన్పుట్స్ అన్నీ కస్టమర్ నుంచి గెట్ చేసుకుంటాము. సో ఫైనల్గా ఒక టెస్ట్ ఇంజనీరు మనం ఏమేంటి సో ప్రోడక్ట్ని సో మంచిగా ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేసి అఫీషియల్గా లైక్ ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నట్టు మనము కస్టమర్కి ఇవ్వడమే మన యొక్క జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ విధంగా మనము ఒక సాఫ్ట్వేర్ని మంచిగా టెస్ట్ చేయాలి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్, నెగిటివ్ అండ్ పాజిటివ్ సినారియోస్ మంచిగా థింక్ చేసి సో ఒక నార్మల్ పర్సన్ ఏ విధంగా థింక్ చేస్తారు, ఒక ఇంజనీర్ ఏ విధంగా థింక్ చేస్తారు, సో మన కస్టమర్ ఏ విధంగా థింక్ చేస్తారు అఫీషియల్గా, సో ఇలాంటి మైండ్ సెట్తో మన టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. అలాగే 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ నెక్స్ట్ రిలీజ్లో ఫిక్స్ చేస్తాము, సో దీనివల్ల ఏ ఇంపాక్ట్ ఉండదు, సో నెక్స్ట్ అప్డేట్లో చూద్దాము అలా అన్నప్పుడు మీరు డిస్కషన్ పెట్టుకోండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. సో మీరు ఎన్నైతే ఇష్యూస్ ఫిక్స్ చేశారో అన్నిటికీ సంబంధించిన ఫిక్సెస్ని డెవలపర్స్ కంపల్సరీగా ఇవ్వాలి. సో మళ్ళీ దాన్ని మీరు రీటెస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఫైనలైజ్ చేసి మీరు అప్రూవ్ చేయాలి. సో ఎలాంటి ఇష్యూస్ లేవు, అన్ని టెస్ట్ కేసెస్ కంప్లీట్ అయిపోయాయి, అన్ని ఇష్యూస్ ఫిక్స్ చేసాము, వెరిఫై చేసాము. సో ఇలాంటి అప్డేట్తో మీరు కస్టమర్కి మరి ప్రోడక్ట్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ టైప్స్ మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ చేయండి మీ సైడ్ నుంచి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మీకు డిఫరెంట్ టాపిక్స్ కావాలన్నా, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా జస్ట్ కామెంట్ చేయండి. నాకు ఈ కామెంట్ ఇలాంటి డౌట్స్ ఉన్నాయి, ఇలాంటి టాపిక్స్ కావాలి, ఇంకేమైనా మీకు ఏదైతే మీకు యూజ్ అవుతుందో ఇంపార్టెంట్ అనుకుంటున్నారో జస్ట్ కామెంట్ చేయండి. ఒకసారి నా వీడియోస్ అన్ని చూడండి. సో ప్రతి ఒక్క కామెంట్కి నేను కంపల్సరీగా రిప్లై అయితే ఇచ్చుంటాను 100%, దాంట్లో డౌట్ అయితే లేదు. ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేయాలి, సో అందరూ తెలుసుకోవాలి అనేది నా ఎయిమ్. సో అంతమించి ఇంకేం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.